నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. దానికి ఆధారాలుగా కూడా మేము తాళపత్ర గ్రంథాలు పొందుపరిచినాం. మరి ఈరోజు విషయానికి వస్తే సౌందర్య వేదం, దీంట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక యోగాన్ని మీకు తెలియజేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు పిల్లలకు, ఒక ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా చాలామందికి పింపుల్స్ అంటే మొటిమలు, చాలా ఇంతంత సైజు, ఒక్కొక్క దిక్క 4, 5, 7, 8 కూడా సీమి పట్టిపోయి ఇకారంగా పుండ్లుగా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు దాన్ని అమ్మకరు, సీములు పట్టిపోయి కూడా లోపల మృతు కణాలు ఏర్పడ్డాయంటే నల్లగా కూడా అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళు దాన్ని రిమూవ్ చేశారంటే గుంతలు పడిపోయి చాలా ఇబ్బంది పడే అసభ్యంగా కూడా ముఖం తయారవుతూ ఉంటుంది. ఇటువంటి సమస్యలకు మన ఆయుర్వేదంలో ఈజీగా సులభ సిద్ధంగా తయారు చేసుకునే యోగాన్ని మీకు నేను తెలియజేస్తాను. మీకు మీరుగానే తయారు చేసుకోండి, శ్రద్ధగా వినండి. మీకు ఏదైనా సందేహం అనేది ఉంటే వాట్సాప్ ద్వారా వాయిస్ రికార్డు కానీ లేదు టైప్ చేసి కానీ మాత్రమే తెలియచేయండి. దయచేసి కాళ్ళు మాత్రం చేసుకుంటూ టైం వేస్ట్ చేయకండి. మేము ఏదైనా పని మీద ఉన్నప్పుడు కాళ్ళు తీయడానికి కుదరదు. దానికి కావాల్సిన పండు నారింజ పండు. మామూలుగా చూడండి, ఇది మనం అందరూ ఏం చేస్తామంటే ఈ పండు తీసుకుంటాం, ఈ యొక్క తొక్కలు తీసేస్తాం, ఈ తొక్కను విసిరి పడేస్తూ ఉంటాం. ఆయుర్వేదంలో ప్రతిది కూడా చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటే మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటిని చూడండి, ఈ విధంగా తొక్కలు తీసుకోండి. ఇటువంటి తొక్కలు తీసుకున్న తర్వాత దీనికి సమానముగా ఉత్తరేనండి. ఇప్పుడు మీకు పత్తి పొలాల గట్లు పైన, రోడ్ల పక్కన ఎక్కడైతే అక్కడ కనిపించేటటువంటి ఉత్తరేని ఇక్కడ చూడండి, ఇటువంటి ఉత్తరేని మీరు తీసుకొచ్చుకోండి. మరొకటి దానికి కావాల్సినటివి నిమ్మ పండ్లు, నిమ్మ రసాన్ని కూడా మనకు అవసరం పడుతుంది. మరొకటి ఇక్కడ చూడండి, కుంకుమ కేసరండి. ఇది మనకు మామూలుగా షాపుల్లో మనకు దొరుకుతుంది. కుంకుమ కేసరి, నాణ్యమైనటువంటి కుంకుమ కేసరి కూడా కొంత సేకరించుకోండి. మరొకటి పచ్చి పసుపు. ఇక్కడ చూడండి, పసుపును మనము తెచ్చుకోవాలి. ఇటువంటి పసుపు చెట్టల్లో నుంచి పెరక్కొచ్చుకొని, ఇది నాణ్యమైనటువంటి పచ్చిదిగా ఉండాలా, ఎండింది కాదు, తెచ్చుకోండి. మరొకటి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, మనకు ఇండ్లలో ఉపయోగించేటువంటి లవంగాలు అంటాం దాన్ని. ఇక్కడ చూడండి, లవంగాలను కూడా మీరు కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. చివరిగా శాండిల్ వుడ్, కొద్దిగా శాండిల్ వుడ్లు తీసుకొని దీన్ని బాగా అరగదీసి దీంట్లో నుంచి వచ్చిన గంధాన్ని కూడా దీంట్లో వేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. వీటిని అన్నిటినీ కూడా మీరు తీసుకొచ్చుకొని దీన్ని ఏం చేయాలంటే కలవరాల్లో మెత్తగా నూరుకోవాలి. ఇలా మెత్తగా నూరుకోవాలి, చాలా మెత్తగా నూరుకొని దాన్ని ఇక్కడ చూడండి ఈ విధముగా ఇలా చేసుకొని ఇలా చాక్ పీసులాగా తయారు చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు తయారు చేసినటువంటిది మెత్తగా ఉంటుంది. ఇటువంటి దాన్ని తీసుకొని మరొకసారి ఇటువంటి నిమ్మ రసంతో ఒక సాన రాతి మీద, బండ మీద ఇటువంటి పలక తీసుకొచ్చుకొని ఈ నిమ్మరసం పిండి ఈ యొక్క దీన్ని గంధాన్ని అరగదీసి ఎక్కడ మొట్యాలు ఉన్నాయో అక్కడ మీరు ప్రతిరోజు కూడా ఆ మొట్యాల మీద అప్లై చేస్తూ వచ్చారంటే గుంతల పడవు, మచ్చల పడవు, మళ్ళీ అక్కడ రావు. వీటిలో నిమ్మ పండులో ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్ మరియు వీటిలో ఉన్నటువంటి సౌందర్య వేదానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఆ యొక్క దీన్ని ఆ ఇన్ఫెక్షన్స్ అంతా కూడా రాకుండా, లోపల ఉన్నటువంటి మొలకలు మళ్ళీ పుట్టకుండా దాన్ని పూర్తిగా నివృత్తి చేస్తుంది. సౌందర్య వేదాల్లో నేను ఇందుకు ముందు కూడా మీకు తయారు చేసుకునే విధానము
ఫేస్ క్రీమ్ కూడా నేను తయారు చేసి చూపించడం జరిగింది. దీంతోపాటు చాలామంది ఫేస్లో కొంచెం వరకు మంచి కాంతి కావాలా, మంచి సౌందర్యాన్ని మేము పొందాలని అడిగే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకు ఇక్కడ చూడండి, ముల్తాన్ మట్టి. ఈ ముల్తాన్ మట్టి తీసుకొని చిన్న చిన్న పీసులుగా కొట్టుకొని, అదేవిధంగా మీరు రోజ్ పూల యొక్క రేకులు తీసుకొచ్చుకొని బాగా ఎండించుకొని, జాజికాయ దాన్ని ఒక చిన్న ముక్క వేసి, దాంతోపాటు పసుపు కొద్దిగా వేసి దాంట్లో వేసేటప్పుడు ఎండిపోయిన దాన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత అన్నీ కూడా పొడి కొట్టుకొని, దీంట్లోకి ఇంకా మీరు వేసుకోవాలంటే కుంకుమ కేసరి, గంధపు పొడి అంటే సిరిగంధపు చెక్క యొక్క చూర్ణం వేసి దీన్ని ఫేస్కి మీరు ప్రతిరోజు కూడా అంటించుకుంటూ వచ్చారంటే, దీన్ని ప్రతిరోజు కూడా పెరుగుతోటి బాగా క్రీమ్ లాగా తయారు చేసుకొని ముఖాన్ని పట్టించుకొని, ఈ ముల్తాన్ మట్టి యొక్క చూర్ణాన్ని బాగా ఆరిన తర్వాత బాగా రఫ్ చేసి, అంటే వాటర్ చల్లి మళ్ళీ కూడా ఒకసారి బాగా రఫ్ చేసి ముఖాన్ని వాటర్తో వాష్ చేసుకుంటూ వచ్చారంటే, ఇలా వారానికి ఒక్కరోజు చేస్తుంటే ఎటువంటి బ్యూటీ పార్లర్లకు పోవాల్సిన అవసరము లేదు. చక్కగా మన ఇంట్లో మనమే దీని యొక్క సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. మరొకటి, నేను లాస్ట్ టైం మీకు ఒక మంచి క్రీమ్ తయారు చేయడం జరిగింది. ఈ క్రీమ్ కూడా ఇక్కడ నేను పూర్తిగా ఏదైనా మీకు విషయం తెలుసుకోవాలనుకుంటే మాకు వాట్సాప్లో తెలియజేస్తే అది ఎలా తయారు చేసుకోవాలా, ఏంటి, ఎలా వాడుకోవాలా దాని విషయం కూడా నేను పూర్తిగా మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఈ విధంగా ఉంటుంది క్రీము. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది క్రీము. ఈ క్రీమును ముఖానికి కూడా ప్రతిరోజు కూడా వాడుకుంటూ వచ్చారంటే ముఖంలో ఉన్నటువంటి ఈ మంగు అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందని ముందే మీకు ఒక వీడియోలో తెలియజేయడం జరిగింది. ఇటువంటి సౌందర్య వేదాలు ఉన్నటువంటి రహస్యాన్ని మీకు నేను తెలియజేశాను. ప్రతి ఒక్కరు కూడా మీరుగానే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అందరికీ కూడా మేము అందజేయలేము. ఒకవేళ మేము తయారు చేసుకోలేమండి, మాకు ఎక్కడ ఇవి దొరకవు, మీ నుంచి పొందాలనుకునే వాళ్ళు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మూలికంగా ఒక వాయిస్ రికార్డు కానీ లేదు తెలుగు ఇంగ్లీష్లో టైప్ చేసి కానీ మాకు పంపించినట్లయితే మేము చూసిన వెంటనే మీకు రిప్లై తప్పనిసరిగా చెప్తాం. తర్వాత మీరు కావాలనుకుంటే మీరు నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదు పోస్టల్ ద్వారా కూడా మీ ఊరికే మేము పంపించడం జరుగుతుంది. ఇలా తీసుకొని మీ యొక్క సౌందర్యానికి పెంచుకుంటారని తెలియజేస్తున్నాను. ఎటువంటి సమస్య అయినా మన ఆయుర్వేదంలో తప్పనిసరిగా మంచి పరిష్కారాలు ఉన్నాయి. అది తెలుసుకొని మనం వాడుకోగలిగితే మన యొక్క జీవితాన్ని ఆనందంగా సంతోషంగా ముందుకు తీసుకువెళ్ళొచ్చునని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.